అవకాశం ప్రియ పరలోక తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. మరి దైవజనులకు వందనాలు. మరి మీ అందరికీ కూడా శుభాలు. మరి ముందుగా నేను ఎలాగ రక్షణ పొందాను, ఎలాగ దేవుని నమ్ముకున్నానో అది తెలియజేస్తాను. మరి 2015లో దాకా కూడా నేనైతే దేవుని నమ్ముకోలేదు, మా యొక్క కుటుంబం కూడా దేవుని నమ్ముకోలేదు, అందరూ విగ్రహారాధికులే. మరి 2015లో మా అమ్మకి అనారోగ్యం వచ్చింది, చాలా నీరసంతో ఎంతో బాధతో ఉంది. మరి వెంటనే నేనైతే హాస్పిటల్కి ఆమెను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆమె యొక్క కండిషన్ సిచ్యువేషన్స్ మరి డాక్టర్ గారు చూసి వెంటనే ఆమెని అడ్మిట్ చేసి మరి అన్ని రిపోర్ట్స్ కూడా మరి స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ మొత్తం తీసిచ్చారు. అయితే డాక్టర్ గారు మళ్ళీ నన్ను పిలిచి మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకురండి మరి మాట్లాడాలన్నప్పుడు, నేను ఇంటికి పెద్ద అమ్మాయిని నేనే, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, మరి మా అమ్మకి ఏమైందో చెప్పండి డాక్టర్ గారు అని అడిగినప్పుడు మరి ఆ డాక్టర్ గారు నాతో చెప్పారు, మీ అమ్మకి టీబీ, ఆమె కొద్ది రోజుల్లో చనిపోతుంది, ఒక 6 నెలల్లో మేము కన్ఫామ్గా చెప్పలేము ఆమె పరిస్థితిని అని డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను, వేదన పడ్డాను. నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారే, మరి ఎలా చేయాలి మా అమ్మ చనిపోతే అని నేను చాలా బాధపడుతూ అట్లాగే ఏడ్చుకుంటూ ఉండేదని. అదే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక 10 days తర్వాత డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇంటికి పంపించారు. నేను తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. అక్కడ కూడా నేను చదవలేక అట్లే ఎంతో వేదనతో అదో ఆలోచనలు, మా అమ్మకి ఏమైతే ఏంటి నా పరిస్థితిని ఆలోచిస్తూ నేను ఎంతగానో కృంగుతూ వేదన పడుతున్నప్పుడు మరి అక్కడ కొత్తగా మరి నాకు రేష్మా అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. మరి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు చాలా వేదన పడుతున్నావు అని తను నాకు అడిగినప్పుడు మా అమ్మ పరిస్థితి తనకి తెలియపరిచాను. నేను ఇట్లా ఉంది మా అమ్మ పరిస్థితి, ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పారు అని చెప్పినప్పుడు నేను కూడా మాకు కుటుంబ సభ్యులు కొన్ని పరిస్థితుల కారణంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఒక్కసారి నువ్వు కూడా ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని తను నాకు చెప్పింది. కానీ నేనైతే మా తల్లిదండ్రులు ఎక్కడ నన్ను తిడతారో కొడతారో అని దేవుణ్ణి నమ్ముకుంటే నేనైతే కొద్ది రోజులు దేవుణ్ణి ప్రార్థించలేదు, అలాగే ఉన్నాను. కానీ అమ్మ పరిస్థితి రోజు రోజు క్షీణించిపోతుంది, చాలా సన్నగా అయిపోతుంది. నాకు చాలా బాధ వేదన. సరేలే ఎట్లయితే ఇట్లా జరుగుతుంది, మా అమ్మ వాళ్ళు తిడతారో కొడతారో తరిమేస్తారో ఏమైందితే అది అవుతుంది, నేను ప్రార్థన చేయాలని దేవుడికి ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వు మా అమ్మని కానీ బతికిస్తే, ఆమెకు స్వస్థత కానీ ఇస్తే నేను నిన్నే నమ్ముకుంటానని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకోకుండా దూతలు మరి నన్ను దర్శించడం ఆ నైటు నా కనులారా నేను చూశాను. నిజంగా మా అమ్మ కొద్ది రోజులు మరి ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్పిన ఆమె కోలుకోవడం మొదలుపోయింది. హల్లెలూయా. ఆమె నిజంగా 6 నెలలు చనిపోతుందన్న దేవుడు, కానీ 6 నెలలైనా బతుకుంది మా అమ్మ. దేవునికి స్తోత్రం. మరి నేను దేవుడు ఎంతగానో నమ్మకం కలిగి ఉన్నాడు. మరి దేవుడు నన్ను అడిగినప్పుడు నాకు ఈ మేలు చేశాడు. నేను కూడా నమ్మకంగా ఉండాలని నేను కూడా అలాగే దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అయితే ఈ విషయం ఇంట్లో మాత్రం చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడ కొడతారో తిడతారో, చర్చికి పోనివ్వరేమో, ప్రార్థన చేసుకోనివ్వరేమో అని నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. కొద్ది రోజులు జరిగిన తర్వాత మరి నాకైతే మా ఊర్లోనే ఒక వాళ్ళు అడగడం జరిగింది. అయితే నేను దాన్ని తిరస్కరించాను, వద్దన్నాను. ఎందుకంటే వాళ్ళు సోదులు మంత్రాలు చేస్తారు, అటువంటి కుటుంబంలోకి నేను వెళ్ళను, నాకు వద్దు అని నేను చెప్పాను. అయితే వాళ్ళు ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, కానీ వాళ్ళు కొన్ని ఆ సోదిలు ఆ మంత్రశక్తులు వాళ్ళు మా కుటుంబం మీద నా మీద ప్రయోగించడం జరిగింది. మమ్మల్ని కాదని ఇంకెవరిని చేసుకుంటావులే అని వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు నేను రోజు క్షీణించిపోతున్నా, చాలా సన్నగా అయిపోతున్నా, తినట్లేదు. మా తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఏంటి అమ్మాయి పరిస్థితి ఇలా అయిపోతుందని వాళ్ళు వేదన పడుతున్నారు. అందులో జరుగుతున్నా కూడా మా తల్లిదండ్రులకి నేను దేవుడిని నమ్ముకోనన్న విషయము వాళ్ళకి తెలియదు. ఒకటే భయం, ఎక్కడ తిడతారో, ఎక్కడ నన్ను ప్రార్థన చేసుకోనిరనో భయం. అయితే నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. నా కండిషన్ ఏంది ఇలా ఉంది అని నేను అనుకుంటున్నా. ఒక నైటు ఏదో ఒక దురాత్మ నా మీద పడి, ఆ యొక్క శక్తులు నా దురాత్మ నా మీద పడి నన్ను ఎంతగానో వేధించడం బాధించడం నేను నా కనులారా చూసి నేను చాలా భయపడిపోయాను ఆ యొక్క నైటు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ నైట్ కూడా నాకు చాలా భయంగా ఉంది, ఈ నైట్ నా దగ్గర పడుకోనని మా నాన్నని అడిగినప్పుడు మా నాన్న నాతో పడుకున్నప్పుడు ఆ
యొక్క శక్తులు కూడా ఏంటంటే మా నాన్నకి కనబడి, అమ్మాయి దగ్గర నువ్వు ఎందుకు పడుకున్నావు, నువ్వు వెళ్ళిపో పక్కకి, అది నాకు కావాల్సిందని మా నాన్నని అవి అడుగుచున్నప్పుడు మా నాన్న కూడా చాలా భయపడ్డాడు. అయితే వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు కనుక వాళ్ళు కూడా కొంత మరి శోధగాళ్ళ దగ్గరికి, మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు అసలు నిజంగా నేను మా అమ్మ బ్రతకదనుకున్న మొదట మా అమ్మను లేబెట్టాడు. హల్లెలూయా. రెండోసారి నేను బ్రతకదనుకున్న నన్ను దేవుడు ఆ యొక్క శక్తుల నుంచి విడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళినప్పుడు నేను హాస్టల్కి నేను తిరిగి వెళ్ళాను. అక్కడ మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మరి స్నేహితురాలు నన్ను యేసుకృప మినిస్ట్రీస్ మరి నంద్యాల అక్కడ యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయని ఒక 3 days ఆ యూత్ మీటింగ్స్కి బాగుంటాయి, నువ్వు కూడా రానని ఎంకరేజ్ చేసినప్పుడు నేను వెళ్ళాను. ఆ 3 దినాలలో యూత్ మీటింగ్స్లో నేను చాలా బలపడ్డాను. ఆత్మీయంగా వాక్యంలో దేవుడు నన్ను ఎంతగానో ధైర్యపరిచారు. ఆ మీటింగ్స్ విన్న తర్వాత నేను ఆ యొక్క సంవత్సరంలోనే బాప్టిజం తీసుకున్నాను. 3 దినాలు అద్భుతమైన వాక్యం, ఆ యొక్క వాక్యము ఆ దేవుడు నన్ను ఎంతగానో ముట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను బాప్టిజం తీసుకున్నాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. తర్వాత హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మరి మా అమ్మ ఒకరోజు ఎందుకో మరి ఆమెకు నా బ్యాగ్ ఎతకాలనిపించింది. వెళ్ళి నా బ్యాగ్ చూసినప్పుడు నా గదిలో ఆ బైబిల్ కనిపించినప్పుడు అప్పుడు నన్ను అడగడం జరిగింది, నీ బ్యాగ్లో బైబిల్ ఉంది, ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని నా తల్లిదండ్రులు అడిగినప్పుడు గత 1 yearగా నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. 2015లో జరిగిందండి ఇది. 2015లో మా అమ్మ అనారోగ్య కారణం చేత నేను అప్పుడు నమ్ముకున్నాను. ఇది 2016 నేను ఇప్పుడు బాప్టిజం కూడా తీసుకున్నాను. 1 yearలో దేవుని వాక్యం నాకు రక్షణ, బాప్టిజం, ఆయన ప్రేమ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగా నేను మా ఇంట్లో తెలియపరిచినప్పుడు మరి మా తల్లిదండ్రులు అంగీకరించలేదు. దేవుని విడిచిపెట్టేమన్నారు. సరే, నీకు ఎన్నో మేలులు చేశాడు, నాకు చేశాడు, కాదనట్లేదు. దానికి కొంత కానుక సంఘానికి ఇచ్చేద్దాం, మనకు ఆ దేవుడు వద్దు, మన దేవుళ్ళు వేరే దేవుళ్ళు అని మా అమ్మ అనింది. అమ్మ, ఇంత చేసినా కూడా దేవుడు, అట్లాంటి దేవుని ఎలా విడిచిపెట్టాలని చెప్పి అనుకుంటున్నావు అని నేను మా అమ్మతో అన్నప్పుడు మా అమ్మ ఇంకేం మాట్లాడొద్దు, నువ్వు నీకు దేవుడు కావాలనుకుంటే వెళ్ళిపో, దేవుడు వద్దు, మాతోనే ఉండాలనుకుంటే మాతో ఉండు, ఈ కండిషన్ పెట్టింది మా అమ్మ. ఇప్పుడు ఏం చేయాలి? మా అమ్మను బ్రతికించిన దేవుడు, నన్ను బ్రతికించిన దేవుడిని వదిలిపెట్టాలా, లేకుంటే మా అమ్మ వాళ్ళకి చెప్పినట్టుగా వినాలా? ఈ 2 పెడితే నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేసుకున్నా, దేవా ఏంటి అని అన్నప్పుడు నాలో ఒక్కటే ప్రేరేపణ కలిగింది, ఖచ్చితంగా నీ తల్లిదండ్రులను నిన్ను ఏదో ఒక రోజు నేను జత చేరుస్తాను, కలుపుతాను, విశ్వాసం ఉంది. బట్ ఇప్పుడు నన్ను వదులుకుంటే నువ్వు ఎప్పటికీ నాతో కలుసుకోలేవు మళ్ళా అని నాకు ప్రేరేపణ కలిగినప్పుడు, నిజమే కదా, నేను ఇప్పుడు దేవుని వదిలిపెట్టేస్తే నేను ఇంకెప్పుడు మళ్ళా దేవుడి దగ్గరికి రాలేను అని నేను అనుకొని, అలాగే నేను సరే మీరు చెప్పినట్టుగానే నేను వెళ్ళిపోతాను అని అట్లాగే నేను తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతుంటే మా నాన్న ఎంతో ఏడుస్తున్నాడు. అమ్మా వెళ్ళొద్దు, నువ్వు ఆడపిల్లవి, ఎలా బతుకుతావు ఏంటి అని మా నాన్నప్పుడు మా నాన్నతో ఒక్కటే చెప్పాను, నాన్న దేవుడు ఖచ్చితంగా మనల్ని కలుపుతాడు, ఒకవేళ నేను బ్రతికి ఉండకపోతే నీకంటే ముందుగా నేను దేవుడి దగ్గరికి చేరుకుంటా. హల్లెలూయా. నీకంటే ముందు నేను దేవుడి దగ్గర ఉంటా. మరి నేను తిరిగి హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్లో మరి నెల అయిపోయింది. మరి మా తల్లిదండ్రులు నాకైతే అమౌంట్ ఇవ్వలేదు. నువ్వు మమ్మల్ని కాదన్నావు కదా, మరి నీ దేవుడిని అడుక్కో, మేము ఎలా ఇస్తాము హాస్టల్ ఫీజు అని అన్నప్పుడు మరి ఎలా చేయాలి నాకైతే నిజంగా అర్థం కాక అట్లే ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. మరి 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోతుంది. మరి హాస్టల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలి, అర్థం కాని స్థితిలో మరి రేష్మ తను కూడా నాకు చాలా ధైర్యం పరిచింది. ఏం కాదు, నువ్వు ప్రేయర్ చేసుకో, నీకు దేవుడు సహాయం చేశాడని తాను నన్ను ఎంతగానో ధైర్యపరిచిందండి. ఎంతగానో మరి ఆ యొక్క స్థితిలో ఏంటంటే తనతో ఉంటే ఎక్కడ మనం సహాయం చేయాలని కొంతమంది తప్పించుకోపోయే వాళ్ళు ఉన్నారు. బట్ తాను మాత్రం విడిచిపెట్టలేదు.
తన ఉన్న దాంట్లో నాకు సహాయం చేయడం మొదలుపోయింది. నాకు ఏ అవసరతలో తనకున్న వాటిలో నాకు ఇవ్వడం జరిగింది. తను కాలేజీకి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో సగం నాకు ఇచ్చి సగం తను తీసుకెళ్ళేది. ఇలా ప్రతిదీ నాకు షేరింగ్ చేసేది తను. 3 నెలల్లో మరియు కొన్ని రికార్డ్స్ వచ్చినప్పుడు 50 రికార్డ్స్ వచ్చి ఇవి రాస్తే 6,000 అమౌంట్ ఇస్తాము అని తెలియజేసినప్పుడు ఆ యొక్క రికార్డ్స్ని నేను రాసి నేను ఆ 3 నెలల్లో హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇలా నేను హాస్టల్ ఫీజు కట్టుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ ఇలాగే ఉంది. ఎగ్జామ్ రాసి మళ్ళీ వస్తున్నా, మళ్ళీ నెలలు గడుస్తున్నాయి, మళ్ళీ 3 months అవుతుంది. వాళ్ళు నన్నైతే ఏమీ హాస్టల్ ఫీజు అడగలేదు, అలాగే గడుస్తుంది ఉంది. మళ్ళీ వాళ్ళకి ఏమంటే 3వ నెలలో వచ్చిన తర్వాత మీరు హాస్టల్ ఫీజు కట్టు, ప్రతిసారి ఇలా చేస్తున్నావు, లేకపోతే హాస్టల్లో ఉండడానికి వీల్లేదు, పంపించేస్తా ఉన్నప్పుడు నేను ఎగ్జామ్ రాసి వస్తున్న ప్రయాణంలో మార్గంలో ఒక దైవజనులు నాకు పరిచయం అయ్యారు. ఆయన నాతో మాట్లాడారు. ఏంటి నీ బాధ, ఎందుకు ఇలా ఉన్నావు, దేవుని నమ్ముకున్నావు అన్నప్పుడు ఆయనకి నా పరిస్థితి చెప్పినప్పుడు ఆ దైవజనులు నిజంగా అండి, కారులో ప్రయాణం చేస్తున్న దైవజనులను దేవుడు ఆపి నా కోసము ఆయన నా పరిస్థితిని తెలుసుకునేలా దేవుడు ఆయనకి ప్రేరేపించి నేను ఇలా నా పరిస్థితి అన్నప్పుడు 3 నెలల అమౌంట్ ఆయన కట్టేశారు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, మా తల్లిదండ్రులు వదిలిపెట్టారు. మా తల్లిదండ్రులు నిజంగా చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి, మంచి వాళ్ళే, నన్ను ఎంతో కన్ని పెంచి పోషించారు. బట్ కొంత శోధన నాకు ఎదురైంది. దీనివల్ల నా తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదని నేను చెప్పట్లేదు. కొంత శోధన దేవుడికి నన్ను దూరం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ఇలాగా చేశాయి, అంతేగాని వాళ్ళ తప్పైతే ఏమీ లేదని నేను చెప్తున్నాను. మరి అలాగా నాకు ఆ దైవజనుల రూపంలో మరి దేవుడు మళ్ళా నా హాస్టల్ ఫీజు అంతా కట్టడం జరిగింది. అలా వాళ్ళు నన్ను ఎంతగానో పరిచయం అయ్యి మరి మోజెస్ గారు, మరి ఫాస్టర్ గారు, మరి కిరణమయ్య ఆంటీ వాళ్ళు నన్ను ఎంతగానో వాళ్ళ గృహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ బిడ్డలాగా ఎంతో ప్రేమ చూపించి వాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించి ధైర్యపరిచి నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొంతమంది కృంగతీస్తారు, ఎందుకు దేవుడు ఇవెందుకో వద్దు అని కృంగదీసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారు, చాలా ధైర్యపరిచారు. ఇంకా నేను దేవుడి కోసం బ్రతకాలి అని అనిపించేది. ఇలాగా నేను దేవుణ్ణి నమ్ముకుని ఇలా 5 years అండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్, మరి టైం లేదు కనుక మరి నేను షార్ట్లో చెప్పేస్తున్నాను. అయితే ఇలా 5 years 2015 నుంచి 2020 వరకు దేవుడు మరి కొంత ఆత్మీయ సహోదరులు అయితే ఏమి, మరి దైవ సేవకులు అయితే ఏమి, వాళ్ళ ద్వారా నాకు ఎంతగానో సహాయకంగా ఉండి వాటిల్లో కొన్నిసార్లు నేను ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, రకరకాల కొన్ని అవమానాలు నిందలు పడ్డాను. ఒక ఆడపిల్లకి అవసరమానని అన్నోళ్ళు, మరి హాస్టల్స్లో ఉండేవాళ్ళు కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఫ్రెండ్స్ ఇలా ఎంతో పడ్డా. నేను ఒంటరిగా, నేనైతే అసలు బతకలేను అనుకున్నా. ఒంటరిగా ఒక ఆడపిల్లగా నేను ఉండలేను, నేను బ్రతకలేను అనుకున్నా. కానీ ప్రతిదీ నాకు దేవుడు ఒకదాని తర్వాత ఒకటి నాకు అనుభవంలో నేర్పిస్తూ ఆయన మీద ఎలా ఆధారపడాలి, ఎలా అనుకోవాలా, ఎలా ఆశ్రయించాలా, ప్రతిదీ నాకు దేవుడు నాకు ఆయన యొక్క కార్యాలు నాకు చూపిస్తూ నన్ను దేవుడు ముందుకి తీసుకొచ్చాడు. మరి అలా 5 సంవత్సరాల తర్వాత 2020లో మా నాన్న నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మా నాన్న నాకు ఫోన్ చేశాడు, ఇంటికి రమ్మన్నాడు అనుకో. నేను ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్తాను. ఒక పెద్ద బాంబు వెళ్ళింది. ఏంటంటే వివాహం చూసాం, నువ్వు మాట వినట్లేదు, దేవుడిని విడిచిపెట్టలేదు, నీకు పెళ్లి చేస్తే అప్పుడైనా ఉంటావు అని వాళ్ళు నాకు ఒక పెళ్లి సంబంధం చూశారు. 2 చూశారు. ఒకటేమంటే రైల్వే ఎంప్లాయ్ గూడూరు, ఇంకోటి ఏమిటంటే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఉన్నాయి మంచి జాబు, మంచి హోదానే, కానీ దేవుడిని నమ్ముకోలేదు. నేను ప్రేయర్ చేసుకున్నా, వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను మంచి హోదాలోకి వెళ్ళవచ్చు, కానీ దేవుడికి దూరం అయిపోతానే. నా తల్లిదండ్రులే నన్ను దేవుడి దగ్గరకు వద్దన్నారు, మరి వాళ్ళు కూడా నన్ను దూరం చేస్తారేమో, ఇంతటితో నా మళ్ళీ ఆగిపోతుందేమో అని నేనైతే అక్కడి నుంచి నేను ఉండకుండా పరిగెత్తి మరి విఘ్నేశ్వర కాలనీకి నేను వెళ్ళిపోయాను. ఎక్కడ మళ్ళీ అక్కడ ఉంటే పెళ్లి చేసేస్తారో అని పారిపోయి మరి ఆ యొక్క నైట్ అక్కడ శనివారం ఉన్నాను. నెక్స్ట్ డే సండే అయితే మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఎక్కడ చర్చి ఉంది అని అన్నప్పుడు, ఈ ఒక్క వారం నువ్వు పోకపోతే ఏం కాదులే అని మా సహోదరి అన్నప్పుడు, లేదు నేను ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నేను ఎక్కడున్నా, నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా అది నా సంఘం కాదే, నేను పోనే, ఇట్లాంటివన్నీ నాకేం లేవు. నాకు ఆధారం అంటే ఎక్కడున్నా అక్కడ సంఘంలో ఉండాల్సిందే. హల్లెలూయా.
అన్నయ్య మళ్ళీ దేవుడు నాకు అక్కడ ఒక మందిరాన్ని చూపించాడు. మరి నేను అక్కడికి వెళ్ళి ఆరాధన చూసుకొని తిరిగి వచ్చాను. అయితే మా ఇంటికి ఫోన్ కాల్ వచ్చింది, మీ పాప ఈరోజు మా సంఘానికి వచ్చింది, ఆ పాపని మేము చూసాము, మేము ఇలా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాము అని మా పేరెంట్స్తో మాట్లాడారు. నేను ప్రార్థన చేసుకున్నాను, మరి ప్రభువా ఇట్లా వచ్చి ఇది నీ చిత్తమా కాదా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అది ఫుల్ కరోనా టైం కూడా, 2020 లాక్డౌన్ టైంలో ఎవ్వరు బయటికి రాని సమయం కూడా. మరి దేవుడు వారితో మాట్లాడినప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా ఏంటి ఇట్లా వివాహ సంబంధం వచ్చింది, మరి వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళే కదా అని నేను దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ద్వారా మరి నిజంగా కుమార్తె నువ్వు సిద్ధపడు, మరి పెళ్లి కుమారు వస్తున్నాడు అని నాకు ఒక దేవుడు తెలియపరిచినప్పుడు నిజమే ఇది దేవుడు కార్యం అని అనుకొని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ యొక్క మే నెలండి 9వ తారీఖు మా వాళ్ళు ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు. 30వ తారీఖు మా యొక్క వివాహం. అంటే 1 మంత్లోనే నా పెళ్లి చూపులు, నా పెళ్ళి ఒకే ఒక్క నెలలోనే. ఎవరైనా నమ్ముతారా? అదే నెలలో పెళ్లి చూపులు అంటే, అదే నెలలో పెళ్ళి అంటే నమ్ముతారా? ఇది మనుషులు చేయలేదండి, దేవుడు చేశాడు. 5 సంవత్సరాలు ఒంటరిగా నా కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఒక ఆడపిల్ల. ఇంకా ఒంటరిగా ఉండకూడదు, సమయం రోజులు బాగలేవని ఎవరు ఆలోచించారు? పరలోక తల్లి తండ్రి ఆయన ఆలోచించాడు నా పట్ల. నీకు వివాహము జరిగించే సమయం వచ్చింది. మరి ఆయన నిజంగా అసలు వివాహాన్ని అన్నీ ఒక్క మంత్లోనే మరి నిజంగా మా వారైతే నాతో ఏమిటి తనకి ఇష్టం ఉందో లేదో, ఒకవేళ పెద్దలు ఏమైనా బలవంతం చేస్తే బలవంతంగా ఒప్పుకుంటుందేమో తెలుసుకోవాలని తన మనసులో, మరి నా యొక్క పరిస్థితి నేను ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పాలని, తనకి అంగీకరిస్తారో లేదో అని మొత్తానికి ఇద్దరివి తెలియజేసుకున్నప్పుడు మా వారు నిజంగా అయితే ఇంకా లేట్ చేయకూడదు, పాపం ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని మా వారు నిజంగా దేవుడు తన మనస్సును చాలా ఆకట్టుకోవడం జరిగింది. వెంటనే ఆ యొక్క నెలలోనే నా వివాహం దేవుడు జరిగించాడు. మరి ఇంతటి వరకు నేను తెలియజేస్తాను. మరి నెక్స్ట్ మరి పిల్లల గురించి తెలియజేస్తాను, ఎందుకంటే సమయం కంటిన్యూ చేయమంటే చేస్తాను. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. ఈ అవకాశం ఇచ్చిన ప్రియ పరలోక తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. మరి దైవజనులకు వందనాలు, మీ అందరికి కూడా శుభాలు. మరి నా యొక్క వివాహం దాకా నేను చెప్పాను. మరి వివాహం అయిన తర్వాత మరి దేవుడు ఆశీర్వదించి నాకు గర్భఫలాన్ని 2020లో ఇచ్చినప్పుడు మళ్ళీ అలాగే గర్భంతో ఉన్నాను. నెలలు నిండుతున్నాయి, కానీ ఉమ్మనీరు చాలా తక్కువగా ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా కేర్ఫుల్ అని మరి చెప్తూ ఉన్నారు. అలా నెలలు జరుగుతున్నాయి. 8వ నెల వచ్చేసరికి ఉమ్మనీరు చాలా తక్కువ ఉంది, బేబీ గ్రోతింగ్ అనేది లేదు, వెంటనే ఆపరేషన్ చేసేయాలి, లేకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదం ఉండే పరిస్థితి అని ఎలాగైనా ఆపరేషన్ చేసి బిడ్డనన్న తీసేసి అమ్మాయికి క్షేమాన్ని దయచేయాలని వాళ్ళు నన్ను అడ్మిట్ చేశారండి. అయితే నేను అడ్మిట్ అయినప్పుడు నేను చాలా ఏడ్చుకున్నాను, ప్రభువా ఏంది 8 నెలలు అయింది, మరి ఉమ్మనీరు ఇట్లా తక్కువగా ఉంది, మరి ఆపరేషన్ చేసేయాలని అంటున్నారు, ఇలా కుదరకూడదు, నేను సాక్షిగా నిలబడాలి, ఇంకొక నెలే ఉంది, ఈ నెలలో ఏం చేస్తావో నాకైతే తెలియదు, బిడ్డ ఎదుగుదల అనేది రావాలి, ఉమ్మనీరు అనేది రావాలి, నేను సాక్షిగా నిలబడాలి. ఇలా ఎంతో వేదనతో పడి నేను ప్రార్థించుకుంటూ ఉన్నాను. హాస్పిటల్లోనే ఉన్నాను. మరి 3వ రోజు నాకు ఆపరేషన్ చేసేస్తారేమో, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆపరేషను జరగకూడదు. ఆ యొక్క 3వ రోజు నేను ఇంటికి వెళ్ళాలి, నేను మరొక నెలలో నేను సాక్షిగా నిలబడాలని అనుకున్నప్పుడు మరి మా వారిని కూడా అడిగాను, నేను నీకు బిడ్డ కావాలా నేను కావాలని అడిగినప్పుడు నువ్వు క్షేమంగా ఉంటే ఇంకొక బిడ్డని దేవుడు ఇస్తాడని మా వారు అన్నప్పుడు నేను చాలా బోర్ని ఏడ్చుకున్నాను. బిడ్డకి ఏం కాకూడదు ప్రభువా, ఇంటికి పోవాలని ఏడ్చుకుంటున్నప్పుడు దేవుడు నిజంగా మళ్ళీ డాక్టర్ల మనసు మార్చి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ రాసి ఉమ్మనీరు పెరగడానికి ఈ ఒక్క అవకాశం అన్న ట్రై చేయమంటే, ఒక్క నెలే ఉంది, మేమైతే ఇంకేం చేయలేము, నువ్వైతే ఆపరేషన్ వద్దంటున్నావు, మరి ఇంకా నువ్వైతే మాట వినట్లేదు, నీ ఇష్టం అని వాళ్ళు చెప్పి నన్ను 3వ రోజు ఇంటికి పంపించినప్పుడు ఒక్క నెలే ఉంది, ప్రభువా ఏం చేస్తావో తెలీదు, ఈ బిడ్డ క్షేమంగా ఉండాలి, నీ కొరకు సమర్పిస్తున్నాను అని నేను గర్భంలో ఉన్నప్పుడే మరి అభిషేక్కి దేవుడికి అప్పగించేసాను. అలా వెళ్ళినప్పుడు నిజంగా 1 మంత్లో అండి చాలా అద్భుతంగా దేవుడు బిడ్డని తన రూపాన్ని మళ్ళీ గ్రోతింగ్ చాలా చక్కగా దేవుడు ఆ ఉమ్మనీరుని అన్నిటిని సెట్ చేశాడండి దేవుడు. ఒక్క
నెలలోనే 8వ నెల దాకా ఉమ్మనీరు లేదు లేదు లేదు, బిడ్డ ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్న డాక్టర్లు ఒకే ఒక్క నెలలో దేవుడు చాలా అద్భుతంగా చేసి మరి అభిషేక్ని మరి నిజంగా ఆ బిడ్డ నేను చూస్తున్నామండి ఈరోజు. హల్లెలూయా. మరి బిడ్డ పుట్టిన తర్వాత కూడా నెల ఏదో ఒక ఇష్యూ, హెల్త్ ఇష్యూ వస్తూనే ఉన్నాయి. ఏంటి బిడ్డ అయితే పుట్టింది కానీ చాలా వీక్గా ఉన్నాడు, ఎప్పుడూ హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని దేవుడి దగ్గర ప్రార్థన పెట్టుకుంటూనే ఉన్నాను. ఇదిగో ఈ బిడ్డ నీకోసము ప్రథమ ఫలము నీకే అప్పగించాను, నీ చిత్తమని దేవుడికి అప్పగించుకుంటూ వచ్చాను. మరి దేవుడు 3 సంవత్సరాలు బిడ్డని కాపాడి మరి 4వ సంవత్సరంలో కూడా దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. మరి జూన్ మాసం నుండి కూడా మళ్ళా మరి జూలై మాసం కూడా అంతా చాలా ఫీవర్తో, టైఫాయిడ్ ఫీవర్తో, మోషన్స్, వామిటింగ్స్, 10 రోజులు బాగుంది, 2 రోజులు బాగుంది, మళ్ళీ ఫీవర్ వచ్చేది, మళ్ళీ మోషన్స్, 2 నెలలు చాలా ప్రాబ్లం. మరి పెద్ద బాబుకి టైఫాయిడ్ అయినప్పుడు మరి చిన్న బాబుకి కూడా ఫీవరు. మరి గత వారంలో కూడా మళ్ళీ ఇద్దరికి అలర్జీ వచ్చేసిందండి. అలర్జీ మరి మా వారికి కూడా మరి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి 2 నెలలు చాలా ఇబ్బంది పడినప్పుడు దేవుడు క్షేమాన్ని దయచేశాడు. మరి అలర్జీగా ఉంది, ఎలా ప్రభు ఈ రోజు మరి దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలను అని నేను దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాను. అయితే దేవుడు మరి నిన్నటితో అలర్జీ మొత్తాన్ని కూడా తీసివేసి ఈరోజు దేవుడి సన్నిధిలో ఉంచాడండి. హల్లెలూయా. మరి దైవజనులు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించేవారు, ధైర్యపరిచేవారు. ఎప్పటికెప్పటికి ఫోను చేస్తూ బిడ్డల పరిస్థితి ఎలా ఉందమ్మా అని తెలుసుకుంటూ చాలా ధైర్యపరుస్తూ ప్రేమతో ఆదరించారు. మరి గృహానికి వచ్చి బిడ్డల కోసం కూడా ప్రార్థించారండి దైవజనులు. మరి అందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు చాలా అద్భుతమైన కార్యములు చేశాడండి. మరి ఇటువంటి పరిస్థితులలో బిడ్డలు ఇలా ఉన్నారు కదా అని కొంతమంది కొన్ని మాటలు అంటారు. బట్ వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు అనొచ్చు, అంటే మీరు తాయెత్తులు కట్టొచ్చు కదా, అవి కట్టొచ్చు కదా, ఇవి కట్టొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. దేవుడిని నిజంగా ఆనుకోని వాళ్ళు చర్చ్కి వస్తున్నా కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారు. చాలా మంది నేను చూశాను, చర్చ్కి వెళ్తూ కూడా వీళ్ళు మాటలు తట్టుకోలేక మంత్రాలు తాయెత్తులు కట్టిస్తుంటారు. బట్ ఎట్లా జరిగితే అట్లా జరుగుతుందని నేను అసలు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా నేను ఏమీ కూడా కట్టించలేదండి. దేవుడే కార్యం చేశాడు. దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్.